రిటర్న్ రానందుకే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కడప ఎంపీకి రాజీనామా చేసి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి పాదయాత్ర చేసి ప్రజల ముందుకు వెళ్ళాడు. ఆ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అయినటువంటి నేపథ్యంలో 16 నెలలు జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పాదయాత్రను లీడ్ చేసింది షర్మిల. అంటే షర్మిల మనకు అప్పటిదాకా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా తెలుసు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా మనకు తెలుసు. అంటే ఈ నేపథ్యంలో షర్మిల ఏం చెప్పింది, మేము జగనన్న వదిలినటువంటి బాణం అని చెప్పేసి ఆ రాష్ట్రం అంతా తిరిగి ప్రజల యొక్క అభిమానాన్ని పొందుకుంది. తర్వాత వాళ్ళకు 2014లో 65 స్థానాలు రావడంలో కూడా షర్మిల పాత్ర కొంత ఉంది అనేటువంటిది మనం అందరం అంగీకరించాల్సినటువంటి విషయం. తర్వాత వాళ్ళిద్దరికి వచ్చినటువంటి వ్యక్తిగత అభిప్రాయ భేదాలు, కుటుంబ నేపథ్యంలో వచ్చినటువంటి అభిప్రాయ భేదాల వరకు ఆవిడ తెలంగాణకు షిఫ్ట్ అయింది. తెలంగాణకు షిఫ్ట్ అయిన సందర్భంలో ఇందాక మన తిరుపతిరావు గారు చెప్పినట్లుగా మొదట జగనన్న వదిలిన బాణం అంటే అంటారు, తర్వాత టీఆర్ఎస్ వదిలిన బాణం అని కూడా కొంతకాలం అన్నారు, తర్వాత బీజేపీ వదిలిన బాణం అన్నారు. అయితే ఈ సమయంలో ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయాలు పరిపక్వత లేనటువంటి నిర్ణయాలు కావటం, రాజకీయ స్థిరత్వం లేనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆవిడ పూర్తిగా వైఫల్యం చెందిందని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిడ నమ్ముకొని వచ్చినటువంటి ఎవరైతే గట్టు రామచంద్రరావు, తర్వాత శ్రీకాంత్ రెడ్డి, ఇందిరా శోభన్ను, ఉద్యమాలతో సంబంధం ఉన్నటువంటి దరువు వెళ్ళన్నా వీళ్ళందరి నమ్మకాన్ని కాదని మళ్ళీ ఆవిడ కాంగ్రెస్ పార్టీతో పాలేరు కోసం పొత్తు పెట్టుకుంది. సరే, అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇందాక తిరుపతిరావు గారు ప్రస్తావించినట్టు రేవంత్ రెడ్డి బలమా లేకపోతే ఇంకోట, రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండా, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నువ్వు ఆంధ్రప్రదేశ్ లోనే పోటీ చేయమ్మా, తెలంగాణ కొద్దు అని చెప్పేసి ఆవిడ ఒప్పించారు అనేటువంటి. ఇప్పుడు మళ్ళీ తన రాజకీయ క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ గా మలుచుకున్నప్పుడు షర్మిల ప్రజల దగ్గరికి వెళ్ళి 2009లో జగన్ అరెస్టు నేపథ్యంలో జరిగినటువంటి పాదయాత్రలో సోనియా గాంధీ తన కుటుంబానికి చేసినటువంటి అవమానం, సోనియా గాంధీ తన కుటుంబాన్ని చూసినటువంటి స్థితి, ఇవన్నీ చెప్పి ఆవిడ ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తన కుటుంబానికి మళ్ళీ ఏ విధమైనటువంటి ప్రయోజనం జరిగిందని చెప్పగలుగుతుంది? అక్కడ ఆస్కారం లేని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో షర్మిల పొత్తు పెట్టుకోవడం వల్ల పెద్దగా ఆ రాష్ట్రానికి వచ్చేటువంటి ఫలితం పెద్దగా, అంటే ప్రజలకు అంటే రెండు పార్టీలకు వచ్చేటువంటి ప్రయోజనం పెద్దగా ఉండదు అనేటువంటి నా అభిప్రాయం. ఇంకొక విషయం ఏంటంటే, ఒకటి వాళ్ళ ఎన్నికల అస్త్రం, ఒకటి ప్రత్యేక హోదా, ఒకటి అమరావతి, 2 పోలవరం, 4 విశాఖపట్నం రైల్వే జోన్. దీన్ని అసలు ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? అంటే అసలు వాళ్ళకు పార్లమెంట్ లో వచ్చేటువంటి సీట్ల ఆధారంగానే కూడా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్పు